Hello everyone, welcome to all of you. Welcome to the channel The English Space. So in this video I shall be explaining reading comprehension passage which was asked in SBI Clerk Main Exam 2021. So I will explain this passage bilingually. So ఒకసారి చూడండి, reading comprehension passage RC will definitely play a major role. Okay. సో ఇక్కడ ప్రిలిమ్స్లో ఒక 5 to 6 మార్క్స్ ఆర్ అప్ టు ఇక్కడ 10 వరకైనా మార్క్స్ వస్తాయి ప్రిలిమ్స్లో. ఓకే. సో ఇక్కడ మేజర్గా మెయిన్ ఎగ్జామ్కి వచ్చేసరికి డెఫినెట్గా ఓకే. సో ఇక్కడ అట్లీస్ట్ 40 to 50% మార్క్స్ విల్ డెఫినెట్లీ బీ ఫ్రమ్ రీడింగ్ కాంప్రహెన్షన్ ప్యాసేజ్. ఏంటనంటే ఇక్కడ క్యాండిడేట్ అండర్స్టాండింగ్ని టెస్ట్ చేస్తుంది కాబట్టి ఇక్కడ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఈ ప్యాసేజ్ని నేను ఇక్కడ ప్రీవియస్ ప్యాసేజ్ అండి, మోడరేట్ లెవెల్ ప్యాసేజ్. ఓకే, ఒకసారి ఇది చూడండి. ఇన్ దిస్ కంట్రీ దేర్ ఆర్ మోర్ దెన్ 40 million సబ్స్క్రైబర్స్ హూ రిలై ఆన్ దేర్ సెల్యులర్ ఫోన్స్ టు కండక్ట్ దేర్ బిజినెస్ ఆర్ జస్ట్ టాక్ టు ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ. సో ఇక్కడ చూడండి, మనకి రిలే అంటే డిపెండ్ కావడం, ఆధారపడడం. ఈ కంట్రీలో మోర్ దెన్ 40 million అంటే ఇక్కడ అరౌండ్ 4 crore పీపుల్ దేనిపైన డిపెండ్ అవుతున్నారండి? ఫోన్స్ పైన డిపెండ్ అవుతున్నారు. దేనికోసం? వాళ్ళ రెగ్యులర్ బిజినెస్ కోసం, లేదంటే ఫ్రెండ్స్ ఫ్యామిలీ మాట్లాడడానికి. అంటే మొబైల్ ఫోన్ ఎలాంటి రోల్ ప్లే చేస్తుంది లైఫ్లో అనే దానిపైన ఆథర్ ప్యాసేజ్ రాస్తారు. సో అదే ఇక్కడ ఉంది. ఓకే. సో ఇక్కడ నెక్స్ట్ చూస్తే మనకి విత్ ద ఇంక్రీజ్ సో ఇక్కడ విత్ ద ఇంక్రీజ్ ఆఫ్ మొబైల్ ఫోన్ యూజర్స్ డేంజర్స్ టు సేఫ్టీ వైల్ టాకింగ్ వైల్ వన్ ఈజ్ డ్రైవింగ్ హ్యావ్ ఆల్సో ఇంక్రీజ్డ్. ఏం ఇంక్రీజ్ అయినాయండి? డేంజర్స్ ఇంక్రీజ్ అయ్యాయి. ఓకే. సో డేంజర్స్ ఇంక్రీజ్ అయ్యాయి. సో ఇక్కడ ఏ డేంజర్స్ ఏంటనంటే టాకింగ్ వైల్ వన్ ఈజ్ డ్రైవింగ్, ఈ డేంజర్స్ కూడా ఇంక్రీజ్ అయ్యాయి అని చెప్తున్నారు. ఓకే. సో ఎవ్రీడే దేర్ ఆర్ యాక్సిడెంట్స్ వెన్ ఎ పర్సన్ యూజింగ్ మొబైల్ వైల్ హీ ఈజ్ డ్రైవింగ్ హ్యావ్ ఆల్సో ఇంక్రీజ్డ్. సో మొబైల్ ఫోన్లో మాట్లాడుతూ డ్రైవింగ్ చేస్తుంటే ఇలాంటి యాక్సిడెంట్ కూడా జరిగాయి, ఈ యాక్సిడెంట్స్ కూడా ఇంక్రీజ్ అవుతున్నాయి అని ఎవ్రీడే ఇంక్రీజ్ అవుతున్నాయని చెప్తున్నారు. అంటే మొబైల్ ఫోను ఓకే అరౌండ్ 4 crore పీపుల్ వాడుతున్నారు. ఓకే. సో ఇక్కడ వాళ్ళ బిజినెస్ కండక్ట్ చేయడానికి, లేదంటే ఫ్రెండ్స్ రిలేటివ్స్తో మాట్లాడడానికి, వాటితోటి వచ్చిన ప్రాబ్లమ్స్ని కూడా ఇక్కడ మనకి ఆథర్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఎవ్రీడే దేర్ ఆర్ యాక్సిడెంట్స్ వెన్ ఎ పర్సన్ వైల్ టాకింగ్ ఆన్ సెల్ ఫోన్ కుడ్ నాట్ పే అటెన్షన్ టు రోడ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిమ్ అండ్ వాజ్ ఇంజ్యూర్డ్ హిమ్సెల్ఫ్ ఆర్ ఇంజ్యూర్డ్ అదర్స్ ఆర్ బోత్. సో ఇక్కడ ఎప్పుడైతే మొబైల్ ఫోన్లో మాట్లాడుతున్నారో అప్పుడు ఈ అటెన్షన్ అంటే రోడ్ అటెన్షన్ పే చేయకుండా యాక్సిడెంట్ అవుతూ ఈ పర్సన్కైనా డ్యామేజ్ అవుతుంది, లేదా అంటే అదర్స్కైనా డ్యామేజ్ అవుతుంది, లేదంటే ఇద్దరికైనా డ్యామేజ్ అవుతుంది. సో ఇక్కడ చెప్పింది అది. సో రీడింగ్ కాంప్రిహెన్షన్ ప్యాసేజ్ మనం ప్రాపర్గా అండర్స్టాండ్ చేసుకుంటేనే ఇక్కడ క్వశ్చన్స్ చేయగలుగుతాం. సో ఇక్కడ చూడండి, ద రైజ్ ఇన్ ఫోన్ రిలేటెడ్ యాక్సిడెంట్స్ ఈజ్ వెరీ సీరియస్, థాట్ ప్రొవోకింగ్ అండ్ ఏ డేంజర్ టు ఆల్ కన్సర్న్. సంబంధించిన అందరికి కూడా ఇది డేంజర్ అని చెప్తున్నారు. వెన్ వన్ ఈజ్ డ్రైవింగ్ అండ్ టాకింగ్ ఆన్ హీస్ సెల్ ఫోన్ హీస్ ఆర్ హర్ అటెన్షన్ ఈజ్ న్యాచురల్లీ డైవర్టెడ్. ఓకే. సో ఇక్కడ వెళ్తుంటే ఫోన్లో మాట్లాడడం అనుకోండి, సో జనరల్గా అటెన్షన్ అంటే ఇక్కడ కాన్సన్ట్రేషన్ అనేది డైవర్ట్ అవుతుంది. టాకింగ్ ఆన్ మొబైల్ ఫోన్స్ అఫెక్ట్ ఏ పర్సన్ ఇన్ సెవీరల్ వేస్, చాలా వేసులలో ఇక్కడ అఫెక్ట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ది ఎమోషనల్ స్ట్రెస్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఏ కన్వర్జేషన్ కెన్ లీడ్ అంటే దారి తీస్తుంది. వేటికి దారి తీస్తుంది? టు లెసెన్డ్ అవేర్నెస్ ఆఫ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఆన్ ది రోడ్. ఓకే. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ డ్రైవింగ్ చేస్తుంటే ఇక్కడ ఏదైనా ఫోన్ వచ్చి ఏదైనా బ్యాడ్ న్యూస్ వచ్చింది అనుకోండి, అక్కడ ఏమవుతుంది? ఎమోషన్ స్ట్రెస్ అవుతుంది. ఓకే, స్ట్రెస్. సో ఇక్కడ ఇది దేనికి దారి తీయవచ్చు? లెసెన్డ్ అవేర్నెస్ అంటే ఇక ముందు ఏమవుతుంది అనే దానిపైన ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయక ఓకే, సో రోడ్ యాక్సిడెంట్ జరిగే ఛాన్స్ ఉంటుంది అనేది ఇక్కడ ఆథర్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. హ్యావింగ్ టు డయల్ ఫోన్ నెంబర్స్ అండ్ ఆన్సరింగ్ కాల్స్ టేక్స్ ఓన్స్ అటెన్షన్ ఫ్రమ్ ద రోడ్. సో ఇక్కడ ఫోన్ వచ్చినప్పుడు కాల్ని ఆన్సర్ చేయడం. ఓకే. సో అడిషనల్గా లేదంటే ఆగి అక్కడ ఫోన్ మాట్లాడడం, లేదంటే ఫ్రెండ్స్తో మాట్లాడడం, లేదంటే ఇతర పనులు చేయడం. సో ఇక్కడ ఫోన్ వచ్చినప్పుడు కాల్ని ఆన్సర్ చేయడం, ఓకే, సో అడిషనల్గా లేదంటే ఆగి అక్కడ ఫోన్ మాట్లాడడం, లేదంటే ఫ్రెండ్స్తో మాట్లాడడం, లేదంటే ఇతర పనులు చేయడం. సో
మనమే ఫోన్ చేయడం అలాంటివి ఏం చేస్తాయి? ఓకే, వన్స్ అటెన్షన్ ఫ్రమ్ ద రోడ్. సో ఇక్కడ అటెన్షన్ డైవర్ట్ చేస్తాయని చెప్తున్నారు. దేర్ ఆర్ సో మెనీ గుడ్ యూజెస్ ఆఫ్ మొబైల్ ఫోన్స్. చూడండి, ఒకటి పాజిటివ్ సెంటెన్స్ చెప్తున్నాడు ఇక్కడ ఆథర్. ఇంతవరదాకా ఫోన్లు ఎన్ని ఉన్నాయి, ఓకే, సో ఇంతమంది ఆధారపడుతున్నారు, వాటి వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటో ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఇక్కడ అనదర్గా చూడండి, దేర్ ఆర్ సో మెనీ గుడ్ యూజెస్, చాలా వరకు బెనిఫిట్స్ ఉన్నాయి ఫోన్స్ వల్ల, ఓకేనా. బట్ ఇక్కడ దిస్ ఈజ్ అన్ ఎస్టాబ్లిష్డ్ ఫ్యాక్ట్ విచ్ కెనాట్ బి డినైడ్. ఓకే, ఇది ఫ్యాక్టే, దీన్ని కాదనలేని ఫ్యాక్ట్ అన్నట్టు. బట్ కానీ అలాంగ్ విత్ దిస్ ట్రూత్, ఈ ట్రూత్ తోటి అంటే ఈ ఫ్యాక్ట్ తోటి సో మెనీ యాక్సిడెంట్స్ ఆర్ టేకింగ్ ప్లేస్ ఎవ్రీడే. ఓకే, ఇది ఫ్యాక్టే కానీ ఇంకా అదర్ బ్యాక్ సైడ్ ఏంటి, ఇక్కడ యాక్సిడెంట్లు కూడా జరుగుతున్నాయి దీంతో పాటు. వెన్ పీపుల్ వర్ టాకింగ్ అండ్ డ్రైవింగ్. ఓకే, సో ఎప్పుడైతే వాళ్ళు మాట్లాడుతూ డ్రైవ్ చేస్తున్నారు, దిస్ ఫ్యాక్ట్ ఆల్సో కెనాట్ బి డినైడ్. ఓకే, ఎలా అయితే ఇక్కడ మనకి మొబైల్ ఫోన్స్ ఓకే చాలా యూజెస్ ఉన్నాయి అని మనం కాదనలేము, వీటి వల్ల యాక్సిడెంట్లు అవుతున్నాయన్న ఫ్యాక్ట్ను కూడా కాదనలేము అని అంటున్నారు అతను. ఓకే, సో ఇక్కడ చూడండి, నెక్స్ట్ చూస్తే నో లా నో కమిటీ. నో లా అంటే ఏ చట్టం కాదు, ఏ కమిటీ కాదు, నో స్టేట్ అంటే ఏ గవర్నమెంట్. ఓకే, నో గవర్నమెంట్ కెన్ స్టాప్ దిస్ డేంజర్ అన్లెస్ పీపుల్ వేకప్ అండ్ కమ్ టు రియలైజ్ దట్ ఫర్ ఎ లిటిల్ కన్వీనియన్స్ దే ఆర్ ఎండేంజరింగ్ దెమ్సెల్వ్స్ అండ్ అదర్స్. ఓకే, సో చూడండి, ఏ చట్టం కానీ, ఏ కమిటీ కానీ, ఏ స్టేట్ కానీ, ఏ గవర్నమెంట్ కానీ ఎవ్వరు కూడా ఓకే సో ఇక్కడ ప్రొటెక్ట్ చేయలేరు. ఏది అన్లెస్ ఏది పీపుల్ కనుక ఓకే వాళ్ళు రియలైజ్ కాకపోతే, వారికి వారుగా రియలైజ్ కాకపోతే ఓకే ఫర్ లిటిల్ కన్వీనియన్స్ ఓకే సో ఆపకుండా ఓకే డైరెక్ట్గా ఏంటంటే ఇక్కడ మొబైల్ ఫోన్లో యూజ్ చేస్తూ వాళ్ళ కన్వీనియన్స్ కోసం వెళ్తున్నారు. బట్ అక్కడ ఏమవుతుంది, దే ఆర్ ఎండేంజరింగ్, రిస్క్లో పడేస్తున్నారు. ఎవరిని? వాళ్ళని రిస్క్లో వేస్తున్నారు, అదర్స్ను కూడా రిస్క్లో వేస్తున్నారు. ఇఫ్ ఏ వెరీ ఇంపార్టెంట్ కాల్ ఈజ్ రింగింగ్ ఆర్ దే హ్యావ్ అన్ ఇంపార్టెంట్ కాల్ టు మేక్, దే కెన్ ఈజీలీ స్టాప్, ఫినిష్ ద కాల్ అండ్ స్టార్ట్ అగైన్. ఏదైనా ఇంపార్టెంట్ కాల్ వస్తే ఓకే ఆగి మాట్లాడడం కానీ, లేదంటే ఆగి ఫోన్ చేయడం కానీ ఇలా చేస్తే ఇది బెటర్ అని చెప్తున్నారు. నో లా ఆర్ ఫైన్ కెన్ మేక్ దెమ్ రియలైజ్ దిస్ ఫ్యాక్ట్. ఓకే, ఏ లా కానీ ఏ ఫైన్ కానీ వాళ్ళని రియలైజ్ చేసే విధంగా చేయదు, వాళ్ళ అవేర్నెస్ రావాలి అని అంటున్నారు అతను. దే హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ దేర్ సేఫ్టీ అండ్ ద సేఫ్టీ ఆఫ్ అదర్స్. వాళ్ళని ప్రొటెక్ట్ చేసుకోవడం, అదర్స్ కూడా ప్రొటెక్ట్ చేయాలి. ఇట్ ఈజ్ నో యూస్ క్రయింగ్ ఓవర్ ద స్ప్లిట్ మిల్క్. అంటే ఆల్రెడీ జరిగిపోయిన దాని గురించి మళ్ళీ బాధపడటం అనేది ఇక్కడ ఎలాంటి యూజ్ ఉండదు అని అంటున్నారు. ఎక్కడైనా చూడండి, ఇలా థిక్గా ఇచ్చాడు అనుకోండి, డెఫినెట్గా దీని గురించి ఒక క్వశ్చన్ ఉందని మీనింగ్ అక్కడ. ఓకే, సో ఇక్కడ ఏంటనంటే ఆల్రెడీ యాక్సిడెంట్ అయింది, ఫోన్ మాట్లాడుతుంటే యాక్సిడెంట్ అయింది. ఓకే, యాక్సిడెంట్ అయినప్పుడు డ్యామేజ్ జరిగింది పర్సన్కి, అంతా అయిపోయిన తర్వాత రిగ్రెట్ అయ్యామనుకోండి, అంటే పాశ్చాత్తాపడ్డాం అనుకోండి, ఇలా ఎందుకు జరిగిందని, దీనివల్ల నో యూజ్. డెఫినెట్గా ఇనీషియల్గా మెజర్స్ తీసుకుంటే ఇలాంటి ప్రాబ్లం రాదు అనేది ఇక్కడ యాక్చువల్ మీనింగ్. ఓకే, సో ఒకసారి క్వశ్చన్స్లోకి వెళ్తే చూడండి, ఇది మోడరేట్ లెవెల్ ప్యాసేజ్ అండి. ఓకే, సో చూడండి, ఫస్ట్ క్వశ్చన్ కనుక చూస్తే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద రీజన్ ఫర్ ద డైవర్షన్ ఆఫ్ అటెన్షన్ వైల్ డ్రైవింగ్ అండ్ టాకింగ్. క్వశ్చన్ ప్రాపర్గా అండర్స్టాండ్ చేసుకోండి. ఓకే, కాన్సన్ట్రేషన్ డైవర్ట్ కావడానికి ఓకే ఏది రీజన్ అని అడుగుతున్నాడు. ఎప్పుడైతే మాట్లాడుతూ డ్రైవ్ చేస్తున్నామో అప్పుడు కాన్సన్ట్రేషన్ డైవర్ట్ కావడానికి ఏది రీజన్? చూడండి, ఎ సడన్ స్టాప్ బై ట్రాఫిక్ పోలీస్. అసలు ట్రాఫిక్ పోలీస్ గురించి ఎక్కడైనా మెన్షన్ చేశారా? లేదు కదా, నో. ఎప్పుడైతే రీడింగ్ కాంప్రిహెన్షన్లో క్వశ్చన్స్ మనం అటెంప్ట్ చేస్తున్నామో మనం ఓన్ పాయింట్ ఆఫ్ నుంచి చేయవద్దు. డెఫినెట్గా ప్యాసేజ్లో ఇచ్చిందే మనం చూడాలి. ఓకే, ప్యాసేజ్ ప్రకారమే కాంప్రిహెన్షన్ క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి. మన పాయింట్ ఆఫ్ వ్యూలో, ఫర్ ఎగ్జాంపుల్ కొందరి పాయింట్ ఆఫ్ వ్యూ ఇది కరెక్ట్ కావచ్చు, కానీ అకార్డింగ్ టు ద ప్యాసేజ్ మాత్రమే ఈ క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి. కాబట్టి ఇది ఆన్సర్ కాదు. సమ్ కామన్ కాజెస్ ఆఫ్ డిస్ట్రాక్షన్స్ ఆర్ డయలింగ్ నెంబర్స్ అండ్ గెట్టింగ్ ఇన్వాల్వ్మెంట్ ఇన్ ఎమోషనల్ స్ట్రెస్. ఇది ఇక్కడ ఉంది, ఆన్సర్ లాగా ఉంది. ఓకే, కాబట్టి ఇది ఒకసారి ప్రాపర్ చూడండి. ఏ అనేది ఆన్సర్ కాదు కాబట్టి ఆల్ ఆఫ్ దీస్ అనేది కూడా ఆన్సర్ కాదు ఇక, ఎందుకంటే ఇది కూడా అయితేనే కదా ఆల్ అయ్యేది, కాబట్టి ఇది ఆన్సర్ కాదు. ఓకే, సో ఇక్కడ మనం ఇది కూడా ఎలిమినేట్ చేయవచ్చు. ఓకే, సో డ్రింక్ అండ్ డ్రైవ్ ఈజ్ ద మోస్ట్ కామన్ కాజ్ ఆఫ్ ది యాక్సిడెంట్ బికాస్ ఏ పర్సన్ లూజ్ కాన్షియస్నెస్. చూడండి, కాన్షియస్నెస్ ఓకే, సో మనం మొత్తం కాన్షియస్నెస్ను ఇక్కడ లాస్ అవ్వడం కాదు. అసలు క్వశ్చన్ ఏమడిగాడు?
రీజన్ ఫర్ డైవర్షన్ ఆఫ్ అటెన్షన్ అని అడిగాడు. ఇక్కడ మొత్తం మోస్ట్ కామన్ కాజ్ ఆఫ్ యాక్సిడెంట్ అని చెప్తున్నారు, కానీ ఇక్కడ క్వశ్చన్ అడిగింది వేరు, ఇక్కడ ఉంది వేరు. కాబట్టి మనకి ఏంటంటే కామన్ కాజెస్ అని అక్కడ ప్యాసేజ్లో మెన్షన్ చేశారు. ఏంటి ఇక్కడ ఎమోషనల్ స్ట్రెస్ కానీ, ఓకేనా. సో డయలింగ్ నెంబర్స్ ఇన్వాల్వ్మెంటు, ఓకే, గెట్టింగ్ ఇన్వాల్వ్మెంట్ ఇన్ ఫోన్ కాల్స్ అనేది చెప్పారు అక్కడ. మీరు ఫస్ట్ మళ్ళీ ఒకసారి ఇన్ కేస్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ప్రాబ్లం యూ కెన్ రీడ్ ద ప్యాసేజ్. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది, బి అవుతుంది. ఓకే, సో నెక్స్ట్ చూడండి క్వశ్చన్ చూస్తే, యాజ్ పర్ ద ప్యాసేజ్ వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ సెల్ ఫోన్స్ ఇన్ అవర్ లైఫ్స్. ఓకే, చూడండి సెల్ ఫోన్లు ఎంత ఇంపార్టెంట్ మన లైఫ్లో, దేని ప్రకారం, ప్యాసేజ్ ప్రకారం అడుగుతున్నాడు. చూడండి డ్యూరింగ్ పాండమిక్స్, ఓకే, సో అంటువ్యాధులు అని అంటాం, అంటే కరోనా వచ్చింది కదా అలాంటి దాన్ని చెప్తున్నాడు ఇక్కడ. డ్యూరింగ్ పాండమిక్స్ మోర్ దెన్ హాఫ్ ఆఫ్ ద పాపులేషన్ ఆఫ్ ద స్టూడెంట్స్ రిలైడ్, అంటే ఆధారపడ్డాడు ఆన్ సెల్ ఫోన్స్, ఓకే, ఫర్ దేర్ స్టడీస్. చూడండి అంటే ఇది కరెక్టే కావచ్చు, అంటే పాండమిక్లో చాలా వరకు మొబైల్ ఫోన్స్ యూజ్ చేశారు స్టడీ కోసం, కానీ ఇక్కడ ప్యాసేజ్లో చెప్పింది అది కాదు కదా, ఓకేనా. యాక్చువల్గా మొబైల్ ఫోన్స్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేస్తే యాక్సిడెంట్లు అవుతాయి, దీని గురించి చెప్పారు. ఇక్కడ పాండమిక్ అసలు మనకు ప్యాసేజ్లో లేనే లేదు, కాబట్టి ఇది ఆన్సర్ కాదు. యాజ్ పర్ ద ప్యాసేజ్ అని అన్నాడు కదా, ఓకే. ఇది పీపుల్ కెన్ కనెక్ట్ ఇన్స్టెంట్లీ టు ఎమర్జెన్సీ సర్వీసెస్ సచ్ యాజ్ అంబులెన్స్ ఫోన్, ఇది కూడా చెప్పారా, లేదు కదా. మొబైల్ ఫోన్స్ హ్యావ్ బికమ్ ఎసెన్షియల్, వెరీ ఇంపార్టెంట్ అన్నట్టు, ఎసెన్షియల్ అని అంటే ఫర్ ప్రొఫెషనల్ పర్పసెస్ అండ్ టు కనెక్ట్ విత్ నెక్స్ట్ ఆఫ్ కిన్, అంటే వాళ్ళ రిలేటివ్స్ తోటి మాట్లాడడానికి. ఆల్రెడీ మనకి ప్యాసేజ్లో చెప్పారు కదా, ఓకే, ప్యాసేజ్లో ఫస్టే చెప్పారు, ఓకే. సో బిజినెస్ కండక్ట్ చేయడానికి, రిలేటివ్స్తో ఫ్రెండ్స్ తోటి మాట్లాడడానికి, ఇదే మెయిన్గా చెప్పారు కదా. కాబట్టి ఓన్లీ 3 అనేది మనకు ఆన్సర్, 1 2 కాదు కదా, ఓన్లీ 1 అనేది కాదు, ఓన్లీ 2 అనేది కాదు, ఓకే. సో ఓన్లీ 1 2 అనేది కూడా కాదు, ఆల్ ఆఫ్ దిస్ కాదు, ఓన్లీ ఏంటంటే 3 అనేది మనకి ఆన్సర్, ఓకే. సో నెక్స్ట్ చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కుడ్ బి ద రీజన్ ఫర్ ద ఫెయిల్యూర్ ఆఫ్ గవర్నమెంట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. గవర్నమెంట్ రూల్స్ రెగ్యులేషన్స్ ఫెయిల్ కావడానికి రీజన్ ఏమై ఉంటుంది అని అడుగుతున్నాడు. లూప్ హోల్స్ ఇన్ రూల్స్, ఓకే, అండ్ రెగ్యులేషన్స్. సో ఇక్కడ మనకి రూల్స్లలో రెగ్యులేషన్స్లలో మనకి ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల అని అంటున్నారు, ఇది కాదు, ఓకే. సో ఇక్కడ లేదనంటే రూల్స్ ఫాలో కాకపోవడం అనేది, ఓకే, ఇది కాదు కదా రీజన్, ఓకే. సో ఒకసారి మీరు ప్యాసేజ్ అంతా మళ్ళీ చదివితే ఈజీగా అర్థమవుతుంది. నెగ్లిజెన్స్ ఆఫ్ అవేర్నెస్ బై ద సిటిజన్స్ విచ్ కెన్ ఎండేంజర్ లైఫ్స్ ఆఫ్ దెమ్ యాజ్ వెల్ యాజ్ అదర్స్. కొంతవరకు అయ్యేటట్టుకుంది, మిగతావి చూద్దాం. పాత్ హోల్స్, ఓకే, అంటే ఇక్కడ రోడ్ పైన గుంతలను పాత్ హోల్స్ అని అంటారు, ఓకే. పాత్ హోల్స్ ఆన్ రోడ్స్ హైవేస్, ఇది కాదు కదా అసలు ఇక్కడ చెప్పారా, ఇది అసలు ప్యాసేజ్లో ఎక్కడ లేదు, ఓకే. కాబట్టి ఇది ఆన్సర్ కాదు. ఇంప్లిమెంటేషన్ ఆఫ్ పాలసీస్ ఈజ్ ఆల్సో గవర్నమెంటల్ రెస్పాన్సిబిలిటీ విచ్ ఈజ్ నెవర్ ఫుల్ఫిల్డ్. చూడండి గవర్నమెంటు ఫుల్ఫిల్ చేయాలి, ఓకే, ఫుల్ఫిల్ చేయలేదు, కాబట్టి ఇలా యాక్సిడెంట్ జరుగుతున్నాయి అంటున్నాడు. కానీ మనకి ప్యాసేజ్ కనుక చూస్తే ఇక్కడ చూడండి మనకి ఇక్కడ మెన్షన్ చేశారు, ఓకే. సో ఇందులో చూడండి ద ఫ్యాక్ట్ నో లా నో కమిటీ నో ఎస్టేట్ గవర్నమెంట్ కెన్ స్టాప్ అన్లెస్ పీపుల్ వేకప్ అండ్ కమ్ టు రియలైజ్ దట్, ఓకే. అంటే ఇక్కడ గవర్నమెంట్ రూల్స్ కావడానికి గవర్నమెంటు ఇక్కడ రీజన్ కాదు, ఏది ఇక్కడ పీపుల్కి కంపల్సరీ అవేర్నెస్ వస్తేనే, అంటే వాళ్ళకి అవేర్నెస్ లేదు కాబట్టి ఇవన్నీ కూడా ఫాలో అవ్వడం లేదు, కాబట్టి ఇవి ఫెయిల్ అవుతున్నాయి. కాబట్టి ఎక్కడుందండి, నెగ్లిజెన్స్ ఆఫ్ అవేర్నెస్, ఓకే. అంటే పార్ట్ 2 అంటే బి అనేది మనకి ఆన్సర్ అవుతుంది, ఓకే. రీడ్ ద ప్యాసేజ్ అగైన్, ఓకే, రీడ్ ద ప్యాసేజ్ వన్స్. వాట్ డస్ మీన్ బై ద ఫ్రేజ్ ఏంటంటే నో యూజ్ క్రయింగ్ ఓవర్ ద స్ప్లిట్ మిల్క్, అంటే ఇక్కడ దీనికి మీనింగ్ ఏంటి అని అడుగుతున్నాడు. అక్కడ థిక్గా ఇచ్చాడు కదా, ఓకే. సో చూడండి ఏదైనా అయిపోయిన తర్వాత, ఓకే, అదిగా మళ్ళీ రాదు మనకు, ఓకే. జనరల్గా బూడిదలో పోసిన పన్నీరు అని అంటారు. సో అది ఏంటనంటే అది ఏంటంటే జరిగిన తర్వాత ఏం చేయలేము, ఓకే, అది మళ్ళీ మార్చలేము. ఆ తర్వాత మనం రిగ్రెట్ అయినా కూడా ఎలాంటి యూజ్ ఉండదు అనే వాటిలలో నో యూజ్ క్రయింగ్ ఓవర్ ద స్ప్లిట్ మిల్క్ అని వాడతాం. చూడండి నో యూజ్ ఇన్ బీయింగ్ అప్సెట్ ఓవర్ ద సిచ్యువేషన్ విచ్ ఆల్రెడీ హ్యాపెండ్ అండ్ నౌ కెన్ బీ ఇంప్రూవ్డ్. చూడండి ఇక్కడ వరకు కరెక్ట్గానే ఉంది. సిచ్యువేషన్ ఆల్రెడీ జరిగిన దాని గురించి అప్సెట్ అవ్వడం ఎలాంటి యూజ్ ఉండదు, కానీ అండ్ నౌ కెన్ బీ ఇంప్రూవ్డ్, అసలు
దీన్ని మళ్ళీ ఇంప్రూవ్ చేయలేం సిచ్యువేషన్. అలాంటి దానిపైన రిగ్రెట్ అయితే నో, ఇక్కడ క్రయింగ్ ఓవర్ ద స్ప్లిట్ మిల్క్ అని అంటారు. కానీ కెన్ బి ఇంప్రూవ్డ్ అని ఇచ్చారు కదా, ఇది ఆన్సర్ కాదు. నో యూజ్ ఇన్ బీయింగ్ అప్సెట్ ఓవర్ ద సిచ్యువేషన్స్ దట్ హ్యావ్ ఆల్రెడీ హ్యాపెండ్ అండ్ కెనాట్ బి చేంజ్. చూడండి ఇక్కడ ఆన్సర్ ఉంది. ఓకే, సో మిగతా ఇక్కడదే కాబట్టి మనకి ఏంటండి ఆన్సర్ ఈస్ బి. మిగతా వాటిని ఇక మనం అడిషనల్గా ఏం చూడాల్సిన అవసరం లేదు. ఓకే, నో యూజ్ ఇన్ బీయింగ్ అప్సెట్ ఓవర్ ద సిచ్యువేషన్ విచ్ వాజ్ నాట్ ఇన్ అవర్ కంట్రోల్. అసలు అది మన కంట్రోల్లో ఉంటేనే ఇది అంటాం, కానీ నాట్ అని ఇచ్చాడు ఇక్కడ, కాదు ఆన్సర్. ఓకే, సో ఇది కూడా ఆన్సర్ కాదు. చూడండి, సో రీడింగ్ కాంప్రహెన్షన్ చేసినప్పుడు మనకి వొకాబులరీ ప్లేస్ ఏ మేజర్ రోల్. అంటే వర్డ్స్ చాలా ఇంపార్టెంట్ రోల్ ఇంపార్టెన్స్ ప్లే చేస్తాయి. కంపల్సరీ మీరు వొకాబులరీ అంటే ఇక్కడ ఇచ్చిన వర్డ్స్ మీనింగ్స్ అర్థమైతేనే ఓకే మనం ఈజీగా దీన్ని డీల్ చేయవచ్చు. ఓకే, అదర్వైజ్ వీ విల్ డెఫినెట్లీ ఫేస్ ప్రాబ్లమ్స్. సో ఇక్కడ చూడండి, ఇది నేను డైరెక్ట్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఆర్సీని. ఓకే, డైరెక్ట్గా ఇచ్చిన ఇంతకుముందు వచ్చిన దాన్ని అంతా కూడా డైరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. కాబట్టి ఏంటంటే రీడింగ్ కాంప్రహెన్షన్ స్పెషల్గా వీడియోస్ చేసినప్పుడు అందులో ఎలా దీంతో డీల్ చేయాలి అనేది చెప్తాను. ఓకే, సో ఇది ఎస్పీఐ క్లర్క్లో వచ్చిన పేపర్ అండి. ఓకే, సో ఈ పేపరు ఏంటంటే మోడరేట్గా ఉంది, మోడరేట్ లెవెల్లో ఇచ్చారు. ఓకే, మోడరేట్ లెవెల్ అని అంటే రీడింగ్ కాంప్రహెన్షన్ మోడరేట్గా ఉంది. ఇంకొకటి హయ్యర్, జనరల్గా 2 passages లేదా 3 passages ఇస్తాడు. ఒకటి హైయెస్ట్గా ఉండొచ్చు, ఒకటి మోడరేట్గా ఉండొచ్చు, ఒకటి లోయర్గా ఉండొచ్చు. ఇలా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ ఇట్ పర్ఫెక్ట్లీ. ఓకే, సో ఇఫ్ యూ ఆర్ వాచింగ్ అవర్ ఛానల్ ఫర్ ద ఫస్ట్ టైం, subscribe to the channel and also share this video with your friends who are preparing for competitive exams. Okay, thank you.